నమస్తే, నేను మీ కాకునూరి. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం వచ్చేదే. ఈ పండుగ 3 రోజులు ఎందుకు జరపాలి? ఇందులో ఉండే ప్రత్యేకత ఏమిటి? ఎందుకు చేయాలి? పండగ ముందర భోగి అన్న పదం మనం 2 సార్లు మాత్రమే వినియోగిస్తాం. 365 రోజుల కాలంలో ప్రతిరోజు ఒక పండగ ఉండే సంప్రదాయంలో, సనాతన ధర్మంలో భోగి అట్లా తదియ ఒకసారి వినియోగిస్తాం. రెండవసారి భోగి అని వినియోగించేది సంక్రాంతి పండుగకి ముందే. చాలా ప్రత్యేకం. తెలుగువారికి ఉన్న పండగలలో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. ధాన్యం ఇంటికి రావడం, సంపదలతో ఇల్లు తొలతోగడం, పశుపక్ష్యాదులన్నిటికీ ఆహారం అందించేటటువంటి స్థితిలో మనిషి ఉండడం, ఇది ప్రత్యేకం. అలాగే వాతావరణం కూడా కాస్త తెరిపిన పడి, ఎండ అతిగా కాకుండా, వర్షాలు అసలే లేకుండా, కాస్త చలిచలిగా మధ్యాహ్నానికి వెచ్చగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి నేపథ్యంలో ఉండే వాతావరణంలో సూర్య గమనం ఉత్తర దిగ్భాగం వైపు ప్రయాణం ప్రారంభించడంతో ఉత్తరాయణం ఆరంభమవుతుంది. ఇది దేవతలకు పగటి కాలం. ఇక నుంచి అన్నీ వివాహాలు, గృహప్రవేశాలు, బారసాలలు, శుభాలే. అందుకోసం ఈ సంక్రాంతిని పెద్ద పండగ అన్న పేరిట మన వారంతా నిర్వహిస్తారు. భోగి అనేసరికి గత జ్ఞాపకాలలో బాధాకరమైన వాటిని విడిచిపెట్టాలి. అందులో భోగి మంటలు వేసుకుంటాం. సర్పం పడగకి భోగము, భోగి అన్న పేరుంది. పాముకు భోగి అన్న పేరుంది. భోగి భోగ తల్పశ్రీ భూభుజావల్లి, భోగి పాము పడగ. సంపద ఉన్న చోట రక్షణగా సర్పాలు ఉంటాయి. అలాగే సంక్రాంతి, కనుమ అనే పండగకి సంబంధించిన సంపదలు కురిపించే కాలం ముందుగా జాగ్రత్తలు చెప్పే విధంగా ఈ భోగి బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకోవడం, అలాగే సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలకు భోగి పళ్ళు పోయడం. ఈ నేపథ్యంలో మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి సంక్రమణ సమయం, సూర్య గమనం ధనురాశి వదిలి మకర రాశిలోనికి ప్రారంభం కావడంతో పెరుగు దానం చేయడం, గతించిన పితరులు పెద్దలకు పుణ్యలోకాలు కలిగించే ఉత్తమ మార్గాలు అందించే నిమిత్తమై దానాలు చేయడం, గుమ్మడికాయ, పెరుగు, నల్ల కంబళి ఇలా దానాలు చేయడం, తర్పణాలు వదలడం. మూడవ రోజున కనుమ అన్న పేరిట సంవత్సర కాలం మనకు సహాయాన్ని అందించిన ఆ సాధు జంతువులైనటువంటి ఆవు, గోవు వాటన్నింటికీ కూడా కాస్త విరామం కలిగించి వాటికి ఆనందం కలిగించే విధంగా మనం ప్రవర్తించడం. ఈ నేపథ్యంలో భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు ప్రపంచమంతా కూడా మేలు కలగాలి, అందరికీ క్షేమం కలగాలి అనే సంకల్పంతో ముగ్గులను కూడా వేసుకోవడం ఒక ప్రత్యేకంగా చెప్పాలి. ఏ పండగకి లేని ప్రత్యేకత సంక్రాంతి పండుగకి మాత్రమే ఉండే ప్రత్యేకత. ముగ్గులను వాకిలిలో రంగవల్లికల పేరిట అలంకరించడం. ఇలా చేసినట్లయితే జీవుడు దేవుడిలో లీనమవుతాడు అనేటటువంటి కథను జ్ఞాపకం చేసే విధంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించడం. ప్రశస్తమైనటువంటి సంక్రాంతి పండుగను పద్ధతి ప్రకారం నిర్వహించుకుందాం. 10 మందికి తెలిసే విధంగా ప్రవర్తిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.